Hello guys, నా పేరు మనోహర్ and today's session is how to log on and log off the SAP server. చూద్దాం ఇప్పుడు. ఇది SAP లాగిన్ స్క్రీన్ అన్నమాట. ఇక్కడ మనకున్న యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఇలా నావిగేషన్ ఆఫ్ SAP స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా చూస్తే టాప్ మోస్ట్లో ఉన్నది మెనూ బార్ అంటారు. ఇక్కడ దీన్ని స్టాండర్డ్ టూల్ బార్ అంటారు అండ్ దీన్ని టైటిల్ బార్ అంటారు. దీన్ని అప్లికేషన్ బార్ అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఇక్కడ మన ఫేవరెట్లో యాడ్ చేసుకున్నాం రెండు పర్చేజ్ ఆర్డర్ అండ్ పర్చేజ్ రిక్వైజేషన్ అనేది యాడ్ చేసి పెట్టారు. దీన్ని ఎలా యాడ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఈ ఫేవరెట్ని ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను అండ్ ఇక్కడ స్టాండర్డ్ టూల్ బార్లో ఏమేమి ఐకాన్లు ఉన్నాయి అవి ఎందుకు యూస్ చేస్తారు అనేది ఇప్పుడు నేను చెప్తాను. అండ్ ఎలా లాగ్ ఆఫ్ ఎలా అవ్వాలి ఇక్కడ సిస్టమ్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగ్ ఆఫ్ అని చూపెడుతుంది. ఇక్కడ లాగ్ ఆఫ్ అవ్వచ్చు లేదా డైరెక్ట్గా షిఫ్ట్ F3 నొక్కైనా కూడా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అది ఎలానో నేను లైవ్లో ఇప్పుడు చూపెడతాను. చూసారా, ఇది SAP లాగిన్ స్క్రీన్ అన్నమాట. ఇక్కడ ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఐడి అండ్ పాస్వర్డ్. చూసారా, ఇది SAP స్క్రీన్ అన్నమాట. ఇక్కడ ఇందాక చెప్పినట్లు ఇది మెనూ బార్, ఇది స్టాండర్డ్ టూల్ బార్, ఇది టైటిల్ బార్ అండ్ ఇది అప్లికేషన్ బార్ అండ్ ఇక్కడ ఫేవరెట్లో యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏ ట్రాన్సాక్షన్ కావాలన్నా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం డైలీ డే టు డే ఎక్కువ యూస్ చేసే ట్రాన్సాక్షన్లో ప్రతిసారి పాత్రలోకి వెళ్ళకుండా ఇలా డైరెక్ట్గా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఇది కమాండ్ ఫీల్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్చేజ్ ఆర్డరే ఉంది. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ ట్రాన్సాక్షన్ కోడ్ ఇక్కడ చూద్దాం. ME21N ఇలా వేస్తే ఇదో క్రియేట్ పర్చేజ్ ఆర్డర్. ఇక్కడ హెడర్ లెవెల్ ఉంటుంది, ఐటమ్ లెవెల్ ఉంటుంది. సో హెడర్ లెవెల్ అండ్ ఐటమ్ లెవెల్. ఇక్కడ ఐటమ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసిన తర్వాత హెడర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసిన తర్వాత అంటే పర్చేజ్ ఆర్గనైజేషన్, కంపెనీ కోడ్ ఇలా అన్ని ఇచ్చేసిన తర్వాత అంటే ఇవన్నీ మళ్ళీ నేను ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్నది మనకి ఇది సేవ్ ఐకాన్ అన్నమాట. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ చెక్ అనేది కదా, ఈ ట్రాన్సాక్షన్ని మనం ఇచ్చిన తర్వాత ఇలా చెక్ చేసుకుంటే అంతా ఓకే అయితే అప్పుడు మనం సేవ్ చేసుకుంటే సేవ్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్నది ఇవి 3 ఐకాన్స్. ఇది బ్యాక్ వెళ్ళడానికి అండ్ ఇది ఎగ్జిట్ అవ్వడానికి, ఇది క్లోజ్ చేయడానికి, ట్రాన్సాక్షన్ క్లోజ్ చేయడానికి ఇలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, అంటే మనం ఏదన్నా వెతకాలంటే ఈ ఐకాన్ ప్రెస్ చేస్తే అక్కడ మనం ఇవ్వాల్సిన ఇన్పుట్ ఇస్తే అప్పుడు మనకు చూపెడుతుంది. అండ్ ఇక్కడికి వస్తే ఇది క్రియేట్ న్యూ సెక్షన్ అన్నమాట. కొత్త సెక్షన్ని క్రియేట్ చేసుకోవచ్చు. చూద్దాం. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసాను. ఇలా బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు ఫేవరెట్స్లో ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రాన్సాక్షన్ కోడ్ అయినా చేసుకోవచ్చు. ఏ ట్రాన్సాక్షన్ కోడ్ అయినా మనం ఫేవరెట్లో యాడ్ చేసుకోవచ్చు. చూద్దాం. ఇప్పుడు SAPMMలో లాజిస్టిక్లోకి వెళ్తే, మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వెళ్తే ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ కావాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు పర్చేసింగ్లోకి వెళ్తున్నాం. పర్చేసింగ్లో పర్చేజ్ ఆర్డర్లో వెళ్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ
పర్చేస్ డిస్ప్లే కూడా ఉంది. పర్చేస్ ఆర్డర్ డిస్ప్లే ఉంది. సో చేంజ్ అనేదాన్ని యాడ్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న స్టార్ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇదిగో చూసారు, ఇక్కడ ఇలా యాడ్ అయిపోతుంది అనమాట. ఇది ఫేవరెట్లో యాడ్ అయిపోతుంది. ఇది మనం డే టు డే మన ట్రాన్సాక్షన్ కోడ్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలా మనం డైలీ యూస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు హౌ టు లాగ్ ఆఫ్ ఎస్ఐపి స్క్రీన్. ఇక్కడ మెనూ బార్లో సిస్టమ్స్లోకి వెళ్ళి ఇక్కడ లాగ్ ఆఫ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది లాగ్ ఆఫ్. లేదా షిఫ్ట్ F3 నొక్కితే ఇలా ఒక పాపప్ వస్తుంది లాగ్ ఆఫ్. ఇది డైరెక్ట్గా లాగ్ ఆఫ్ చేయొచ్చు. అర్థమైందిగా? థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.